ఎంత పోగొట్టుకోవచ్చు. దీనికి కూడా లిమిట్ పెట్టుకోవాలి. తప్పదు. ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ లిమిట్స్. నువ్వు 5,000 సంపాదిస్తున్నావు. నీకు నువ్వే సెట్ చేసుకో. ఒక 2 రోజులు లాభం వచ్చి, ఒకరోజు పోయినా పర్లేదు. రిస్క్ టు రివార్డ్ రేషియో బట్టి 1:1 లేకపోతే ఏంటి అన్నది నువ్వు డిసైడ్ అవ్వాలి. ఒకరోజు 5,000 వచ్చి ఇంకో రోజు 5,000 పోతే నీకు మిగిలేదే ఉండదు కదా! కాదు. లాస్‌లోనే ఉంటావు. మరి గవర్నమెంట్‌కి ఎవడిస్తాడు? నేనిస్తానా? కాదు కదా! చార్జెస్, బ్రోకరేజ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ చేసుకొనే నువ్వు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో, యువర్ లాస్ షుడ్ ఆల్సో ఇంక్లూడ్ యువర్ చార్జెస్. ఒక 2,000 పోగొట్టుకోవాలని డిసైడ్ అవ్వు. ఒకవేళ ఆ రోజు 2,000 పోయిందనుకో, మార్కెట్ నీ వైపు లేదు అని అర్థం. ఆపేయి. తప్పేమీ లేదు. రేపు ఇంకో అవకాశం వస్తది. యెస్ వస్తది. అవకాశాలు ప్రతిరోజు ఉన్నాయి. అవి చేజిక్కించుకోవడానికి నువ్వు ఉండాలంతే. నువ్వు ఒక్కడు ఉన్నా సరిపోదు కదా! నీతో పాటు నీ క్యాపిటల్ కూడా ఉండాలి. అంటే చూడు మరి. ఒకటే గుర్తుపెట్టుకో. ఏ రోజైతే నీకొస్తున్న లాసుల కన్నా నీ ప్రాఫిట్ ఎక్కువ ఉంటదో, రూపాయి ఎక్కువ ఉన్నా పర్లే. నువ్వు ప్రాఫిట్‌లో ఉన్నట్టే. కాబట్టి లాస్ ఆర్ ప్రాఫిట్ కీప్ ఇట్ లిమిటెడ్. నీ కంట్రోల్‌లో ఉండాలి. మార్కెట్ కంట్రోల్‌లో కాదు. 1000 పాయింట్లు, 8,000 పాయింట్లు, 5,000 పాయింట్లు చూసి మోసపోవద్దు. ఈరోజు 2,000 పాయింట్లు ప్లస్ కనపడింది. ఓ 2,00,000 ఏసేసి రెడీగా కూర్చోవడం కాదు. బాణాలన్నీ ఆన్ చేసి. నీకే గుచ్చుకుంటాయి. ఈరోజు నీకు ఎంత కావాలో అది తీసుకొని ఆపేయి. ఇంక మూడో ప్రశ్న. ఎక్కడ ఆపాలి?